లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం 8 గంటల పాటు డిస్కషన్ తర్వాత ఓటింగ్. కాంగ్రెస్ పై అమిత్ షా విమర్శలు. యూపీఏ హయాంలో బిల్లులకు జేపీసీ ముద్ర వేసి తీసుకువచ్చేవారని కామెంట్. విపక్షాల డిమాండ్ మేరకే తాము జేపీసీ వేశామని వెల్లడి. నివేదికలో ఇచ్చిన సవరణలతోనే వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టామని వ్యాఖ్య. వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు. యూపీఏ అధికారంలో ఉంటే ఢిల్లీలోని కీలక స్థానాలు వక్ఫ్ సొంతమయ్యేవన్న కిరణ్ రిజిజు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాల అభ్యంతరం. అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్. ఢిల్లీ జంతర్ మంతర్లో కొనసాగుతున్న బీసీల పోరు గర్జన. హాజరైన సీఎం రేవంత్, పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ. స్పీకర్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి. సిట్ కార్యాలయంలో ముగిసిన శ్రవణ్ రావు విచారణ. ఈ నెల 8న మరోసారి ఎంక్వైరీకి రావాలంటూ నోటీసులు జారీ. పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిరసన సెగ. ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతల యత్నం. మోడీ ఫోటో లేదు అంటూ ఆగ్రహం. శాంతింపచేసిన పోలీసులు. నిజామాబాద్లో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీజేపీ నేతల బాహాబాహి. జై బాపు జై భీమ్ సంవిధాన్ పాదయాత్రలో తలెత్తిన వివాదం. జెండా ఆవిష్కరణను అడ్డుకున్న కమలం కార్యకర్తలు. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన వివాదం.